ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటా. వెల్కమ్ టు పద్మాస్ కిచెన్. ఈరోజు మనం చేసుకునేది అనిల్ సేమియా ఉంటుంది కదా, దాంతో చేస్తున్నాము. ఇది అనిల్ సేమియా రైస్ వర్మీసేల్. దీంతో మనం పులిహోర చేసుకుంటున్నాము. ఇవి ముందుగా 2 కప్పులు తీసుకుందాము. అందుకోసం కొంచెం హాట్ వాటర్ వేడి చేసుకుందాము. హాట్ వాటర్లో కొంచెం సాల్ట్, కొంచెం ఒక 2 డ్రాప్స్ నూనె. ఇవి కొంచెం వేడవాలి వాటర్. ఈ పులిహోర కోసం కొంచెం కొత్తిమీర, కరివేపాకు, 2 పచ్చిమిర్చి, కొంచెం కొబ్బరి, కొంచెం జింజరు, ఇవి మొత్తం మిక్సీలో పేస్ట్ లాగా చేసుకుందాము. ఈ విధంగా చేసుకుందాం, సరిపోద్ది. తెల్ల ఇందులో 2 కప్స్ వేసుకుందాం. 1 కప్ వేస్తాను, ఇంకొక కప్ వేస్తాను. ఈ విధంగా వాటర్లో వేయగానే ఇది కొంచెం రఫ్గా ఉంది. ఇప్పుడు కొంచెం స్మూత్ అవుద్ది. ఒక 5 మినిట్స్ మూత పెట్టి వదిలేద్దాము. పోపు పెట్టుకుందాం. అందుకు కొంచెం ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేస్తాను. పల్లీలు ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాను. ఈ విధంగా మొత్తం వాటర్ అంతా అబ్జర్వ్ చేసి కొంచెం సాఫ్ట్ అయింది. కొన్ని పల్లీలు కూడా వేస్తాను. ఫైవ్ మినిట్స్ అయిపోయింది. ఇట్లా జల్లి గంటలో వాటర్ అంతా కిందకు వచ్చేసాయి. ఇప్పుడు ఈ మసాలా వేసుకుని పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్, కొబ్బరి, రుచికి సరిపడా సాల్ట్ మిక్స్ చేసుకోవాలి. వేసేద్దాము. ఒకసారి కలుపుకుందాం బాగా. ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దాము. ఈ విధంగా రెడీ అయింది. కొంచెం లెమన్ వేసుకుందాం. ఈ విధంగా రెడీ అయింది. దీని కాంబినేషన్ చట్నీ మన సేమియా ఉప్మా పులిహోర రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా.